మావయ్య మావయ్య, రేఖనే కావాలని కడుపు పోవడానికి టాబ్లెట్ వేసుకుందంట మావయ్య. అందుకే తన కడుపు పోయిందంట. ఈ విషయం ప్రేమ్కి తెలిసి కార్తిక్ని అడిగితే కార్తిక్ ప్రేమ్తో గొడవ పడుతున్నాడు మావయ్య. తను మన వాళ్ళు కాదని తెలిసి కూడా లవ్ మ్యారేజ్ ఒప్పుకున్నారు కదా మావయ్య. మీరు చాలా తప్పు చేశారు మావయ్య. మీరు ఎంత చీప్ మైండెడ్. తను కడుపులో బిడ్డను చంపుకోవడం ఏంటి మావయ్య? పైగా ఈ ఆస్తి మొత్తం కొట్టేద్దామన్న ప్లాన్ లో ఉంది. ఎక్కడున్నారమ్మ వాళ్ళు? హాల్లో గొడవ పడుతున్నారు మావయ్య. రండి వెళ్దాం. నువ్వేం చేస్తావు నీకన్నా అర్థమవుతుందా అన్న? ఇప్పుడు నేను ఏం చేశానని నన్ను కొట్టావు డాడీ? అసలు రేఖ కడుపులో ఉన్న బిడ్డ పోవడానికి కారణం ఏంటో తెలుసా? నాకు అన్నీ తెలుసురా. నువ్వేంటో అర్థమైంది, నీ భార్య ఏంటో అర్థమైంది. నువ్వు నీ భార్య ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మేమందరం చాలా సంతోషంగా ఉంటాం. అసలు నేనేం చేశాను డాడీ? ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్ప, లేదా మన క్యాస్ట్ కాని అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానన్న కోపమా మీకు? కులం తక్కువ అమ్మాయిని తెలిసి కూడా ఒప్పుకున్నాను రా. కానీ గుణం తక్కువ అమ్మాయిని తెలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నాను. మమ్మల్ని నమ్మవా డాడీ? మర్యాదగా పోతారా లేక మెడబెట్టి బయటికి వెళ్ళమంటారా? బయటికి పంటరా ఇక్కడి నుంచి. ఆశలన్నీ బూడిదైపోయినాయమ్మా, నీవు గీసుకున్న గీతలన్నీ చెదిరిపోయినాయి చూడమ్మా. తల్లిగాను అనుకుంటే కళ్ళ చూడలేకపోయిరమ్మా. మెట్టి నిల్లే పుట్టి నిల్లంటారు, నీకు శాపమాయనేమమ్మా. ఎట్టాగనో తల్లి ఎట్టాగనో, నీ ఇల్లు వెలిసేదెట్టాగనో. ఎట్టాగనే నువ్వు నిలబడితే నీ బాధ తీరేదెట్టాగనో. ఎట్టాగనో తల్లి ఎట్టాగనో, పెట్టి నిన్ను దాటి ఎట్టాగనో. ఇట్టాగనే పయనో అయితే సంసార సాగరం ఎట్టాగనో. రేఖ ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం నువ్వే కదే. ఎందుకని అబద్ధం చెప్పి వాళ్ళిద్దరిని బయటకు పంపించేలా చేసావు? నా ముందు వచ్చిన దాన్ని నా కళ్ళ ముందు నెత్తిన పెట్టుకొని చూసుకుంటే మండదా మరి? తోటి కోడలు ప్రతాపం ఏంటో చూపించిన. అత్తమామ మంచోళ్ళే గాని తోటి కోడలిట్లున్నదమ్మా. జాతి తక్కువ దాని వంటూ పూటకొక్క మాటలన్నరమ్మా. చెప్పుడు మాటల ఊబిలోన కీలుబొమ్మవయ్యి, నిన్నెప్పుడు చూసిన ఏదొక్క మాటలే ఆట బొమ్మవయ్యి. ఆడబిడ్డలే మనరమ్మా, మొగలితోని రంది లేదమ్మా. బావగూడ మంచివాడమ్మా, ఒక్క మాట అనబోడమ్మా. అందరిని మార్చి నీ మీద లేనిపోని నిందలు వేసి ఏమి సాధించినారో ఈశ్వర అంతా ఎడబాసి. దట్టమైన కాడి నుంచి కుటుంబమంతా చిన్న చూపు చూసి నిన్నె పొమ్మన్నరా తల్లి మెట్టినింటిలో నా తక్కువ చేసి. ఇల్లు ఇడిసినాదే ఈ కోయిలమ్మ, అన్ని సదిరినాదే చూడరమ్మా. ఎడ ఉంటారో తెలువదమ్మా, ఎడువకి పిల్ల ఇది నీ సంసారమమ్మా. తప్పు చేసిన రేఖ కాదు నాన్న,
అంజలికి రేఖ మీద ఉన్న ద్వేషం వల్ల తన ప్రెగ్నెన్సీ పోయేలా చేసింది. ఎన్నో కుటుంబాలు ఇలా తోడికోడళ్ల వల్ల నాశనం అయిపోతున్నాయి. తల్లిదండ్రుల బంధం, తోడబుట్టిన అనుబంధాలు అన్నీ కేవలం ఇంటికి వచ్చే కోడళ్ల వల్ల చెడిపోతున్నాయి. ఇలాంటి చెడు ఆలోచనలతో ఉండే తోడికోడళ్ళు మారాలి అనేదే మా ప్రయత్నం.